హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువే ఉంటుంది. అంటే 10th ఇంటర్మీడియట్ కాకుండా మనకి కాస్త ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఎంబీఏ లాంటి కోర్సులు చేసిన వాళ్ళకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. శాలరీస్ కూడా మనకి స్టార్టింగ్ 50,000 రూపాయల నుండి ఉంటాయి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ ఉన్నాయి. సో ఆ జాబ్స్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ మొత్తం, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, మనకి ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. సో ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ది లార్జెస్ట్ ప్రీమియర్ ఇండియన్ షిప్పింగ్ కంపెనీ అనమాట. సో ఇక్కడ కొన్ని జాబ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది కంపెనీ రిలీజ్ చేసింది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలన్నమాట. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 6/9/2025 నుండి ఓపెనింగ్లో ఉంటుంది. మనకి ఈ అప్లికేషన్ ఎండింగ్ డేట్ అనేది లాస్ట్ డేటు 27/9 వరకు ఇచ్చారనమాట. సో ఈ లోపే అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతిదీ ఇచ్చారనమాట. మనకి స్ట్రీము, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ అనేది ఒక పోస్ట్ ఉంది. ఇందులో 20 పోస్టులు అనేది ఇచ్చారనమాట. దీనికి ఎంబీఏ, ఎంఎంఎస్ లేదా ఈక్వలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఫైనాన్స్ సెక్టార్లోని 8 పోస్టులు ఉన్నాయి. దీనికి చార్టర్డ్ అకౌంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత హెచ్ఆర్కి ఒక 4 పోస్టులు ఇచ్చారు. దీనికి కూడా ఎంబీఏ, ఎంఎంఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత లాలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి 2. ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఒక 2 పోస్టులు ఉన్నాయి. దీనికి 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక 2 పోస్టులు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 8 పోస్టులు. ఇలా ఈ విధంగా చూసుకుంటే అన్ని రకాల పోస్టులు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్ బేస్డ్ మీద. సో మీరు ఏంటంటే ఈ నోటిఫికేషన్ క్లియర్గా నేను డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు మనం రిమైనింగ్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి మినిమం 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట డిజైరబుల్ ఫీల్డ్లోని. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా సేమ్ అనమాట. 1 ఇయర్ వరకు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఆ రిలేటెడ్ ఫీల్డ్లోని ఉండాలన్నమాట. ఇంకా ఈ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ 2 పోస్టులకు గాను కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ కొంచెం హ్యాండిల్ చేయగలగాలి, ఎక్సెల్ గట్ట, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ వర్క్ కూడా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఈ వేకెన్సీస్ అనేవి క్యాస్ట్ వైజ్గా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారో ఇక్కడ చూద్దాం. మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనేవి 25 ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి 10 ఇచ్చారన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 6, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 3. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 4, 1. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 14 అసిస్టెంట్ మేనేజర్లు, 5 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఈ విధంగా టోటల్గా చూసుకుంటే మనకి 55 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 20 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. శాలరీ కూడా అసిస్టెంట్ మేనేజర్స్కి 50,000 నుండి 1,60,000 రూపాయల వరకు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 30,000 నుండి 1,20,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్కి ఏజ్ లిమిటేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం మీరు 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అది August 1, 2025 వరకు లెక్క పెడతారనమాట. సో మన జనరల్గా ప్రతి జాబ్కి ఉండేటట్టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో జాబ్ లొకేషన్, సో మనం ఒకవేళ ఈ జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే మనకి వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ముంబైలోని పోస్టింగ్ అనేది ఉంటుంది. లేదా అదర్ రీజనల్ ఆఫీసెస్లో కూడా మనకి పోస్టింగ్ వేయొచ్చు అనమాట. కంపెనీకి చెందినటువంటి ఏ బ్రాంచ్లోనైనా మనకి వర్క్ అనేది అసైన్ చేస్తారు డిపార్ట్మెంట్లోని. సో మనం దానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత దీనికి ప్రొబేషన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ట్రైనింగ్ పీరియడ్ కూడా మనకి ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్వీస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి మినిమం 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే ఒకవేళ మీరు కానీ ఇందులో సెలెక్ట్ అయ్యి ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నట్లయితే మీకు 3 ఇయర్స్ వరకు మీకు ఎన్ఓసి ఇవ్వరన్నమాట. అంటే వేరే జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకు ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ అడుగుతారు, మనం ఆల్రెడీ ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నట్లయితే. సో మీరు వేరే జాబ్కి
అప్లై చేయడానికి 3 years వరకు ఉండదన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసెసర్. మనకి స్టేజ్ 1లోని ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో 2 పోస్టులకి 2 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మార్క్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి మెయిన్గా 6 సిటీస్లోనే ఇచ్చారు. ఒకటి ముంబై, ఈ ముంబైలోని థానే, నావీ ముంబై కూడా ఉంటాయి. ఇంకా చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు అండ్ గౌహతిలోని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసేటప్పుడు మినిమం 3 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళకున్న వెసులుబాటు బట్టి మనకి మనం పెట్టుకున్న ఆర్డర్ బట్టి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి కోర్ డొమైన్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఏ స్ట్రీమ్ క్వాలిఫికేషన్తో మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ స్ట్రీమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ లా అయితే లాకి సంబంధించి, లేదంటే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి అయితే ఎలక్ట్రికల్కి, ఇంకా మీరు చూసుకుంటే ఫైనాన్స్ సంబంధించి, చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించి అప్లై చేసుకుంటే వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి 50 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సెకండ్ది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 10 మార్క్స్, లాజికల్ అండ్ రీజనింగ్కి 10 మార్క్స్, కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 10 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి 10 మార్క్స్, ఇంకా సైకోమెట్రిక్ టెస్ట్కి 20 మార్క్స్. టోటల్గా 120 మార్క్స్ అనేవి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 2 hours టైం అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వస్తే ఇందులో డొమైన్ టెస్ట్ అనేది ఏముండదు, డైరెక్ట్గా యాప్టిట్యూడ్ టెస్టే ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్కి మనకి 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 120 మార్క్స్ అనమాట. నెక్స్ట్ మనకి స్టేజ్ 2లోకి వెళ్తాం అనమాట. అంటే స్టేజ్ 1లో మనం పాస్ అయినట్లయితే స్టేజ్ 2 గ్రూప్ డిస్కషన్లోకి వస్తాం అనమాట. సో ఈ గ్రూప్ డిస్కషన్లో మనం 60% మార్క్స్ గెయిన్ చేసినట్లయితే షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి ఇంటర్వ్యూ స్టేజ్కి పంపిస్తారనమాట. సో ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలోని మనం సెలెక్ట్ అయినట్లయితే మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్టు. సో ఇందులో కూడా మనకి స్కోరింగ్ 70% ఉండాలి షార్ట్ లిస్ట్ చేయడానికి. సెకండ్ స్టేజ్ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళే ముందే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఒక లింక్ ఇచ్చానమాట, shipindia.com అనే వెబ్సైట్. సో అందులోకి వెళ్ళి మీరు కెరియర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి షోర్ క్లిక్ చేసి కరెంట్ రిక్రూట్మెంట్లో క్లిక్ చేసినట్లయితే మనకి పోస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ పోస్ట్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మన డాక్యుమెంట్స్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట, సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రొసీజర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని జాబ్స్ అనేవి ఇలా ఉంటాయి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.